వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు బాలాచారి గారు, పెద్దింటి అశోక్ కుమార్ గారు, బివిఎన్ స్వామి గారు, అలాగే కథలు, కొత్త కథకులు అంటే నేను నిజంగా కొంచెం చిన్నపిల్లలే ఉంటారు అనుకున్నాను. బట్ రియల్లీ వెరీ హ్యాపీ. ఎంత సంతోషం వేసిందంటే సార్ చెప్పినట్టు అన్ని రంగాల నుంచి వాళ్ళు ఎంత ఆసక్తిగా వర్కింగ్ డే లీవ్ కూడా పెట్టొచ్చుంటారు కొంతమంది. నాకు మీ మీద గౌరవం కూడా పెరిగింది. సో మీ అందరికీ కూడా వినమ్ర నమస్సులు. సరే కొంచెం నాకు మొహంకి తగులుతున్నట్టు. ఇప్పుడు అసలు ఫస్ట్ కథ రాయాలంటే ఏం చేయాలి? మనకు ఆకలి అయితే ఏం చేస్తాం? అన్నం తినాలని ఒక ఆలోచన వస్తుంది కదా, అలాగే కథ రాయాలంటే మనకు ఒక ఐడియా రావాలి. అది ఎలా ఉండాలి? ఆ ఐడియా వచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా డివైడ్ చేసుకుంటాం అంటే ఇతివృత్తం అంటాము, ప్లాట్ అంటాము. సో దాన్ని మనం ఎలా డివైడ్ చేసుకుంటాము? అన్నిటికంటే ముందు మనకి కథ వస్తువు కావాలి. కథ రాయాలన్న ఐడియా వచ్చిన తర్వాత దేని గురించి రాయాలి, అది కథా వస్తువు అవుతుంది. ఆ కథా వస్తువులో దానిలో రెండు రకాలు ఉంటాయి కథ అనేటప్పటికి. ఒకటి అనుభవం నుంచి వచ్చిన కథలు, ఇంకొకటి ఊహల ద్వారా పుట్టిన కథలు. అంటే కొంతమంది అనుభవాన్ని కథలుగా మలుస్తారు, కొంతమంది ఊహలతోని కథలుగా మలుస్తారు, కొంతమంది అనుభవాన్ని కొంచెం ఊహించి వాటి కొంచెం ఊహ జోడించి వాటిని కథలుగా మలుస్తారు. ఇది బేసిక్గా కథ అంటే ఏంటి, కథకి మనం ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన. అయితే దానికి మీకు ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇందులో సినిమా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక సినిమా ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. అందులో మీలో చాలామందికి ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్, సినిమాలు చూస్తారు, పుస్తకాలు చదువుతారు కాబట్టి ఫ్రాంకెన్స్టైన్ గురించి ఐడియా ఉండే ఉంటుంది కదా. అందులో ఆవిడ మెయిన్ పర్సన్ ఇస్ మేరీ షెల్లీ. ఆవిడ, ఆమె హస్బెండ్, ఆమెకు ఒక ఫ్రెండ్, ముగ్గురు కలిసి ఒకసారి స్విట్జర్లాండ్ వెళ్తారు. వెళ్ళి ఉన్నప్పుడు ఒక బాగా వర్షం వస్తుంది. అక్కడ ఆ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అనమాట, బయటికి రాలేని పరిస్థితి. అప్పుడు వాళ్ళ స్నేహితుడు బ్యారన్ అంటాడనమాట, ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో కనుక మీ ఇద్దరు ఏం కథ రాస్తారు, రాయాలనుకుంటే ఎలాంటి కథ రాస్తారు అని రాయండి సరదాగా పోటీలాగా అనుకుంటారనమాట. పెడతాడు ఆయన. ఆవిడకి ఏం తోచదు. ఒకరోజు నిద్రపోయినప్పుడు ఒక పీడకల వస్తుంది. ఆ పీడకల ఏంటంటే ఒక శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మళ్ళీ దానికి ప్రాణం పోస్తున్నట్టుగా ఒక పీడకల వస్తుంది. ఆ కళలో నుంచి వచ్చిందే ద ఫేమస్ సైన్స్ ఫిక్షన్కి ప్రాణం పోసినటువంటి ఫ్రాంకెన్స్టైన్ అనమాట. ఇది ఒక పీడకల నుంచి వచ్చినటువంటి కథ. అలాగే ఇంకోటి మనందరికీ తెలిసినట్టు ప్రేమ్చంద్ గారు గోదాన్ అనే నవల రాశారని తెలుసు. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పుల బాధ. ఆయన చూస్తున్నటువంటి, ఆయన ఊర్లో ఉన్నటువంటి ఒక రైతు అప్పుల బాధ. అప్పట్లో కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, ఆవుని దానం చేస్తేనే స్వర్గానికి పోతాం లేదంటే నరకానికి పోతామని. సో ఆయన ఏమనుకుంటాడు, ఆ రైతు ఒక ఆవుని దానం చేయాలనుకుంటాడు, బట్ ఆయన దగ్గర చిల్లిగా ఆవు కూడా ఉండదు అనమాట. అలా ఆయన ఒక ఆశా నిరాశల మీద బేస్ చేసుకుని ప్రేమ్చంద్ గారు ఈ గోదాన్ అనే నవలను రాశారు. ఆ సంఘటన నుంచి ఆయన తీసుకున్నారనమాట. అలాగే మీ అందరికీ హ్యారీ పాటర్ తెలుసు, జేకే రౌలింగ్ది. ఆవిడ ఒకసారి ఇట్లనే మాంచెస్టర్ నుంచి లండన్ వెళ్తున్నప్పుడు ట్రైన్ ఆలస్యం అవుద్ది 4 గంటల పాటు. ఊరికిన కిటికీలను చూసినప్పుడు ఆమెకేదో లీలగా దూరం నుంచి ఒక చిన్న కుర్రాడు బొద్దుగా ఉండి కళ్ళజోడు పెట్టుకొని ముద్దుగా ఉన్న పిల్లాడు కళ్ళలోకి వచ్చాడు. అంతే. అంటే ఆవిడ ఊహించుకుంది దూరంగా ఏదో ఆలోచిస్తూ. అందులో నుంచి ఆమెకి హ్యారీ పాటర్ పుట్టాడు. అంటే అప్పటికే ఆమెకు వచ్చిన ఆలోచనలో అతనే మెజిషియన్ కాదు, కానీ ఇప్పుడు అందరూ పిల్లలందరూ నాకు బాగా తెలియడానికి కారణం మా బాబు హ్యారీ పాటర్ సిరీస్ మొత్తం చదివాడు అనమాట. సో ఇంతకుముందే ఒక పీడకల నుంచి వచ్చింది, ఇంతకుముందు గోపీచంద్ గారికేమో ప్రేమ్చంద్ గారికేమో ఆయన చూసిన సంఘటన నుంచి వచ్చింది. జేకే రౌలింగ్కేమో ట్రైన్లో ఒక కళ్ళకి ఒక ఊహించుకున్నటువంటి ఒక బాలుడి రూపం నుంచి హ్యారీ పాటర్ సిరీస్ వచ్చిందనమాట. సో అలాగే గురజాడ గారి ముత్యాల సరాలు
మామూలుగా ఛందస్ అంటే కవిత్వంలో కఠినమైన ఛందస్సు ఉండేది అప్పట్లో. ఒక గిరిజన మహిళ పాడుతున్నటువంటి పాట విన్నాడు ఈయన. ఆ పాటలో నుంచి ఆ లయని బేస్ చేసుకుని దాని నుంచి ముత్యాల సరాలు అనేటటువంటి ఒక క్లాసిక్ని, అంటే ఏ ఛందస్సు లేదనమాట, గ్రామీణ భాషలో ఒక మహిళ పాడినటువంటి దాంట్లో నుంచి ఆయన ఆ ముత్యాల సరాలు అనేటువంటి ఒక క్లాసిక్ని బయటకు తీశాడు. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ విషయం టాల్స్టాయ్. ఆల్మోస్ట్ టాల్స్టాయ్ని చదివిన వాళ్ళందరికీ అన్నా కెరెనినా గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఆయన వాళ్ళ ఇంటి పక్కన ఉండే ఒక అందమైన స్త్రీ ప్రేమలో విఫలమయ్యి ఆ అవమానం తట్టుకోలేక అమ్మాయి రైలు పట్టాల కింద సూసైడ్ చేసుకుంటారు అనమాట. ఆయన దాన్ని అలా చేసుకున్న ఆ సంఘటన చూసి చాలా కలిసివేత గురవి, ఎందుకు ఇంత అందమైన అమ్మాయి చావు వెనుక ఉన్న సామాజిక కారణాలు ఏంటి అని చెప్పి అందులో నుంచి ఆయన అన్నా కెరెనినా అనే పాత్రని సృష్టించాడు. అది ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే అగాథా క్రిస్టీ, ఆవిడ ఒకసారి ట్రైన్లో ఓరియంట్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు మంచు వల్ల ఆ ట్రైన్ కొన్ని గంటలు ఆగిపోయిందనమాట. ఆగిపోయినప్పుడు అక్కడ ఆమెకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు ఇందులో ఉన్న ప్రయాణికులు బయటికి వెళ్ళడానికి లేదు, ఇప్పుడు ఇక్కడ ఒక హత్య జరిగితే ఆ చంపిన హంతకుడు తప్పించుకుంటాడా లేదా అన్నటువంటి ఐడియా నుంచి ఆవిడ మర్డర్ ఆఫ్ ది ఓరియంటల్ ట్రైన్ అనేది ఎక్స్ప్రెస్ అనేటటువంటి నవల తీసుకొచ్చింది. అదే ఈ క్రైమ్ థ్రిల్లర్స్కి ఆద్యం అని చెప్తారు. తర్వాత గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర, ఇది క్లాసిక్. ఇది కూడా ఏంటంటే తెలుగు సాహిత్యంలో ఒక కల్ట్ క్లాసిక్. ఒక పత్రికలో ఆయన ఒక వార్త చదివారనమాట. ఒక మధ్యతరగతి వ్యక్తి ఆత్మహత్య వార్త చదివారు. సో ఆ దాంట్లో నుంచి అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన మారలేకపోతున్నాడు, అంటే ఉన్నదానిలో ఉండలేకపోతున్నాడు, కొత్తది దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. సో ఆ సీతారామారావు అనే క్యారెక్టర్ అనమాట. సో దాంట్లో నుంచి ఆయన అసమర్థుని జీవయాత్ర అని చెప్పేసి ఆ కథ రాశారనమాట, ఆ నవల రాశారు. అయితే వార్తని నా విషయానికి వచ్చేసరికి నేను ఎక్కువగా నల్లబంగారంలో కానివ్వండి, గోడవతల పుస్తకంలో కానివ్వండి, నాకు జరిగిన సంఘటనలు, నా చుట్టూ నేను చూసిన సంఘటనలు కథగానే ఎక్కువ మలిచాను. ఆల్మోస్ట్ ఆల్ జరిగినవే, నాకు ఊహలు కొంచెం జోడించాను. ఇంక గోడవతల కథలో అయితే చాలా కథలు నాకు మా అత్తగారు చెప్పినటువంటి ఊర్లో జరిగే ముచ్చట్లు, దాని నుంచి నేను కథలు చేశాను అనమాట. మామూలుగా ఒక వార్తని మనం ఎలా ఇందా చూసాం కదా, అసమర్థుని జీవయాత్ర ఒక వార్తను ఆయన కథ చేశాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక వార్తను ఎలా కథ చేస్తారు? నేను ఆరోతనం అనే కథ రాశాను. హస్బెండ్ చనిపోయినటువంటి స్త్రీకి చేసేటటువంటి ఆచారాలు ఉంటాయి కదా, ఆ 3 ఆచారాలని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. దాన్ని ప్రశ్నిస్తూ వేలెత్తి చూపుతూ ఒక కథ రాశాను. అది మా అత్తగారు చెప్పిన కథే. ఆవిడ జస్ట్ నాకు జరిగిన కథ ఇలా జరిగింది అని చెప్పారు. దాంట్లో నుంచే నేను అన్నీ తీసుకున్నాను. అసలు ఆ విషయం ఏంటి, దాని వెనకాల ఏముంది, ఎమోషన్ ఉందా, పెయిన్ ఉందా, లేదా సమాజాన్ని మార్చే ఏదైనా సంఘటన ఉందా అని ఒక వార్త నుంచి నేను డివైడ్ చేసుకుని ఎలా రాయాలి అని చెప్పి అది రాశాను. అలాగే మామూలుగా సినిమాలో అది జోక్ ఉంటుంది కదా, ఎందుకు ఏమిటి అలా అని, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. నిజంగానే ఒక కథకి 5 W's కావాలి, 5 W's అంటాం దాన్ని, వేర్, వెన్, వై, అలా అనమాట. సో అలా ప్రతిదాన్ని మనం ఒక కథ తీసుకున్నప్పుడు అది ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఆ 5 తీసుకుని ఆ 5 W'sని ఫాలో అయితే మనకి చక్కటి కథ వస్తుంది. నేను నిజంగా ఆ ఎగ్జాంపుల్ తీసుకుని నేను నా కథలు రాసుకుంటూ ఉంటాను. తర్వాత పాత్రల చిత్రీకరణ. పాత్ర చిత్రీకరణ అంటే ఏదో కొన్ని పాత్రలకి పేర్లు పెట్టేసి ఇలా రాసుకుంటూ పోవడం కాదు. మెయిన్ మన మామూలుగా కథ అయినా, నవలైనా, సినిమా అయినా ఎవరెవరు అనుకుంటాం, హీరో, హీరోయిన్, ఫ్రెండ్స్, లేకపోతే విలన్స్ అనుకుంటాం కదా. అయితే చాలాసార్లు కథలో మనకి విలన్ అంటే ఫిజికల్గా కనిపించే మనిషే కాదు, కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉంటాయి. అవి ఎలా వస్తాయి? కొన్నిసార్లు పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు మనుషులు వస్తారు, కొన్నిసార్లు ప్రకృతి కూడా వస్తుంది. అంటే అంటాం కదా విలన్ లాగా వచ్చింది ఇది అని చెప్పేసి. సో అట్లా దాన్ని మనము ఒక 2 పద్ధతుల్లో చెప్పొచ్చు అనమాట. ప్రత్యక్ష చిత్రీకరణ, పరోక్ష చిత్రీకరణ అని అంటాము. అట్లాగే ఈ పాత్ర చిత్రీకరణను మనము ఒక స్టీల్ అనేటటువంటి ఒక పదజాలం ఉపయోగిస్తాము, STEAL. ఈ స్టీల్ అంటే ఏంటంటే ఫస్ట్ ది స్పీచ్, ఆ పాత్ర ఎలా ఉండాలి, ఎలా మాట్లాడుతుంది, యాస ఏమిటి,
పెద్దింటి అశోక్ కుమార్ గారిది చూస్తే అద్భుతమైన యాస ఉంటుంది. నాకు చాలా ఫేవరెట్ రైటర్ ఆయన. అంటే ఇక్కడ ఉన్నారని కాదు, మామూలుగానే కూడా నాకు ఫేవరెట్ రైటర్. ఆయన యాస, ఆయన భాష, ఆయన మాట్లాడే పదాలు, సామెతలు అంటే మనము ఒక పాత్రను చిత్రీకరించినప్పుడు ఎలా తీసుకుంటున్నాం, ఏ భాష మాట్లాడుతున్నప్పుడు. మనం జనరల్గా విలన్స్, రౌడీలు అనగానే మన కర్మగాలి తెలంగాణలో విలన్ అనగానే రాయలసీమ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి విలన్స్కి పెట్టేశారు ఆ భాషని. ఇప్పుడేమో అదే ఫేవరెట్ అయిపోయి ఇప్పుడు హీరోలు కూడా అందరూ అదే భాషతో మాట్లాడుతున్నారు. అయితే ఎలా ఒక చదువుకున్న ఉపాధ్యాయుడు ఎలాంటి భాష మాట్లాడతాడు, లేకపోతే ఒక రౌడీ అనే అతనికి ఎలాంటి భాషని మనము క్రియేట్ చేస్తున్నాము అనే దాని పట్ల కూడా ఒక క్లారిటీ ఉండాలి. తర్వాత థాట్స్, ఆ పాత్ర ఏమనుకుంటుంది అంటే కొంతమంది బయటకు ఒకలా చెప్తారు, లోపల ఒకలాగా మాట్లాడతారు. అంటే అంతర్మదనం, లోపల ఏం రన్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇతరులపై ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనమైనా, మన నాన్నగారు అయినా సరే, మన హెడ్ మాస్టర్ గారు అయినా వచ్చినప్పుడు మనం కూర్చునే విధానం మారిపోతుంది. అంటే ఆ మనిషి పట్ల రెస్పెక్ట్ కానివ్వండి, భయం కానివ్వండి. సో ఇదొకటి అనమాట స్టీల్లో ఇది ఈ అంటే ఎఫెక్టివ్. తర్వాత యాక్షన్స్, అంటే చాలా కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పాత్ర ఏం చేస్తుంది, ఎదురు తిరుగుతుందా, పారిపోతుందా, అక్కడ ఒక డిస్క్రిప్షన్ మనము ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ స్టీల్ అనే దాన్ని మనం కనుక గుర్తుపెట్టుకుంటే అంటే ఒక కథకి కావాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ మనకు వస్తాయి అన్నమాట. సో తెలుగులోకి వచ్చేసరికి మనకి మీ అందరికీ తెలుసు, అజయ్ ప్రసాద్ గారు తెలుసు. ఆయన రాసినటువంటి కథా విరామంలో మామూలుగా గృహిణులని అంటే జనరల్గా స్త్రీలని వర్ణించేటప్పుడు బ్యూటిఫుల్గానే చెప్తారు. ఆవిడ చీర కానీ, ఆవిడ నగలు కానీ అలా చెప్తూ ఉంటారు. కొంత అజయ్ ప్రసాద్ గారు దానికి భిన్నంగా ఒక స్త్రీ గురించి, వంటగదిలో వంట చేసే స్త్రీ గురించి అద్భుతంగా వర్ణించారు. ఏంటంటే ఆమె నుదుటి మీద చెమట బిందువులు ఒక క్రమ పద్ధతి లేకుండా చెల్లాచెదురుగా ఉన్నాయి. పోపు పెట్టిన వాసన ఆమె చీర కొంగు నుండి వేరు చేయలేనంతగా అతుక్కుపోయింది. చేతివేళ్లకు అక్కడక్కడ పసుపు మరకలు. అది ఆమె వంటగది సామ్రాజ్యానికి చిహ్నాలు. ఆమె కళ్ళల్లో ఒక రకమైన నిరంతర అలసట నిగూఢంగా దాక్కుని ఉంది. అది నిద్రపోతే తీరేది కాదు. ఎంత చక్కటి అభివ్యక్తీకరణ. మామూలుగా మనం ఏమంటే హాయిగా ఏదో చెప్పే కదా ఇందాక, హీరోయిన్ అనగానే ఒకలాంటి బ్యూటీతోనే మన మైండ్ కూడా అలా దానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఇది ఇక్కడ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, లేదు దిస్ ఈజ్ డిఫరెంట్, ఇది వేరేలాగా ఉంది, ఇట్లాంటి డిస్క్రిప్షన్ బాగుంటుంది అన్న ఆలోచనతో అనిపించింది. అంటే ఇక్కడ అందం అంటే ఆమె పడుతున్న శ్రమ అందాన్ని రైటర్ చెప్పారు ఇక్కడ. అలాగే నగ్నముని గారి విలోమ కథల్లో మధ్యతరగతి మనిషి వర్ణన గురించి కూడా అద్భుతంగా ఉంటుంది. దిగంబర కవుల్లో ఒకరైన నగ్నముని గారు ఏమంటారంటే, అతని ముఖం ఒక ఎండిపోయిన భూమిలా ఉంది. అతుకులు పడ్డ ఆలోచనలాగానే అతని బట్టలు కూడా అక్కడక్కడ వేలాడుతుంటాయి. అతను నవ్వుతుంటే ఆ నవ్వు అతని పెదవుల మీద కేవలం ఒక ఒప్పందంలా కనిపిస్తుంది. ఎంత చక్కటి అభివ్యక్తీకరణ ఇది కూడా. అలాగే కదీర్ బాబు గారు, చాలామంది కదీర్ బాబు గారు కూడా తెలిసే ఉంటారు. ఇందాక మొదటి కథ అని అనుకుంటున్నారు కానీ మీరు ఎవరు భయపడకండి, ఎందుకంటే కదీర్ బాబు గారు రాసిన మొదటి కథ చాలా అద్భుతంగా ఉంటుంది. సో దాంట్లో ఆయన ఒకటి న్యూయార్క్ నగరం అని ఒక కథలో ఒక వర్ణన ఉంటుంది. చాలా ఆయన వేసుకున్న బనియన్ మీద ఉన్న చిల్లులు ఆయన జీవితంలోని ఖాళీలను గుర్తు చేస్తున్నాయి. వణుకుతున్న చేతులతో ఆయన పేపర్ తిరిగేస్తుంటే ఆ శబ్దం తప్ప ఆ ఇంట్లో మరే జీవత్సం వినిపించదు. కళ్ళద్దాల వెనుక మస్కబారిన ఆయన కళ్ళు కిటికీ బయట కదిలే వాహనాల వైపు కాకుండా గతంలోని నీడల కోసం వెతుకుతుంటాయి. ఇది ఆయన స్టార్టింగ్లో రాసిన ఒక కథలోని వాక్యం. తర్వాత మధురాంతకం రాజారాం గారి రాయలసీమ కథల్లో కూడా ఆయన కూడా చాలా ఒక రైతు గురించి అద్భుతంగా వర్ణిస్తారు. ఎండకు మాడి కంచు రంగుకు తిరిగిన దేహం, ఎంత చక్కటి వ్యక్తీకరణ. ఎండకు మారి కంచు రంగుగా మారిన దేహం, అరికాళ్లలో ఉన్న పగుళ్ళు ఈ నేల మీద అతడు నడిచిన మైళ్ళ దూరాన్ని లెక్కగడుతున్నాయి. భుజం మీద మాసిన తువ్వాలు, నోట్లో చుట్ట, ఇవే ఆయన ఆభరణాలు. తర్వాత కుప్పిలి పద్మ గారు తెలిసే ఉంటుంది చాలా వరకు. ఆవిడ పడగనీడ అనే ఒక కథలో ఆవిడెప్పుడు కూడా చాలా వరకు మెట్రో విమెన్ గురించి బాగా రాస్తూ ఉంటారు. ఆమె జుట్టు కత్తిరింపులో ఒక రకమైన స్పష్టత ఉంది. హెయిర్ కట్లో కూడా అంత డెప్త్ ఆవిడ రాశారనమాట. ఆమె స్వతంత్రతను ఎలా ప్రతిబింబిస్తుందో ఇలా వర్ణిస్తారనమాట. ఆమె వేసుకున్న కుర్తా రంగులో ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఆమె కళ్ళలో మెరిసే కాంతి
ఏదో ఒక లక్ష్యాన్ని ముద్దాడాలని తపిస్తున్నట్టు ఉంటుంది. ఆమె నడకలో వేగం ఉంది, అది ఈ కాలంతో పోటీ పడుతున్న వేగం. ఎంత చక్కటి వ్యక్తీకరణ. సో అలాగే పెద్దింటి అశోక్ కుమార్ గారు కూడా ఆయన సామెతలు అండ్ ఆయన మాండలికం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆయన ఒక కథలో ఎందులో రాశారో గుర్తులేదు కానీ వాడు ఎండకు మండుతున్న మొద్దులా ఉన్నాడు, ఒంటి మీద మురికి పేరుకుపోయి చర్మం గరుకు తేలింది, ఆకలితో నలిగిపోయిన కడుపు, లోపలికి పీక్కుపోయిన కళ్ళు, ఇవే వాడికి లోకం ఇచ్చిన ఆస్తులు. వాడు మాట్లాడుతుంటే గొంతులో నుంచి మాటలు రావు, ఒక రకమైన ఆయాసం, నిస్సహాయత ఉబికి వస్తాయి. ఇలా కథలో కొన్ని పాత్రలకి మనము ఇట్లాంటివి మనం యాడ్ చేస్తే ఆ కథ చాలా అందంగా ఉంటుంది. అంటే పాఠకుడికి కూడా అక్కడ ఆపేస్తాం తెలుసా, మనం ఆ చదువుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఊహించుకుంటాం. మామూలుగా ప్లెయిన్గా సాగిపోతున్నటువంటి కథలో కూడా ఇలాంటి వర్ణనలు ఉన్నప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తాం వెనక్కి వెళ్ళి, ఏంటిది దీని వెనకాల ఏముంది అనేటటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. అలాగే ముళ్ళపూడి వెంకటరమణ గారి అయితే చాలా అంటే హాస్యం ఉంటుంది, అందులో చాలా డెప్త్ కూడా ఉంటుంది. ఆయన బుడుగు పాత్ర మీకు చాలామందికి పరిచయం అయ్యే ఉంటుంది కదా. ఆ బుడుగు ఏమంటాడంటే బామ్మకి దేవుడు అంటే ఇష్టమే కానీ దేవుడికే బామ్మ అంటే ఇష్టం లేదు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఇంకా పోలేదు కూడా, దేవుడు తీసుకెళ్ళట్లేదు, దేవుడికి ఇష్టం లేదు అని అనమాట. సో అలాగే ఒక ఆవిడ కోపం గురించి కూడా, నవ్వు సీతామహాలక్ష్మి అనే ఒక క్యారెక్టర్ గురించి, ఆమె నవ్వు వెన్నెల్లో తడిసిన మల్లెపూలా ఉంటుంది కానీ ఆమె కోపం మాత్రం వేడివేడి మిరపకాయ బజ్జీలా నోరు కాలుతుంది. ఎంత అద్భుతమైన వ్యక్తీకరణ. అలాగే పెద్దింటి అశోక్ కుమార్ గారు మొన్న మాయమంత పుస్తకం చదివాను రీసెంట్గా. అందులో ఎంత చక్కటి మాండలికము అండ్ సామెతలు చాలా బాగున్నాయి అన్నమాట. చిటికెడు కుంకుమకు పాసిన దాన్ని, నాకు ఒక కొడుకు పెడాన పట్టున కడుపుదాల అంటావు అంటే తిట్టింది అనమాట వాళ్ళ కూతురు. నా కలకల తగులుతుంది చూడు. తర్వాత ఇంకొకటి, గడ్డి గాడుపులకు పోతుంది, వడ్లు వాగులకు పోతుంది, గాలికి పోయే కంపను గోసికి పెట్టుకున్నట్టు ఈ కథ ఏంది, దుకాణం ఏంది. అంటే అనవసరమైన పనికిరాని దాన్ని మనం చాలామంది తగిలించుకున్నాం అనుకుంటాం కదా. సో అలాంటి సందర్భంలో రాసినటువంటి సామెతలు. ఖచ్చితంగా ఆయన పుస్తకాలు చదవండి. ముఖ్యంగా తెలంగాణ మాండలికం, మనం ఇప్పుడు మీరందరూ కూడా కథలు రాద్దాం అనుకుంటున్నారు కదా, మాండలికంలో కథలు రాస్తే ఇంకా బాగుంటుంది. సో దానికోసం మీరు రిఫర్ చేయాల్సిన పుస్తకాల్లో పెద్దింటి గారి పుస్తకాలు కూడా ఉంటాయి. సో అయితే తర్వాత అసలు అనుభవాల్లో నుంచి కథలు ఎలా రాయాలి అనే ఒక టాపిక్ వస్తే, నేను నా అనుభవంలో నుంచే చాలా కథలు రాశాను. ఆల్మోస్ట్ నల్లబంగారం కథలు మొత్తం నా బాల్యం, నేను 8-10 ఏళ్ళప్పటి నుంచి ఉన్నప్పటికీ డిగ్రీ వరకు ఉన్నటువంటి కథలు నల్లబంగారం. ఆ తర్వాత గోడవతల కథలు కూడా 4-5 కథలు నాకు మా అత్తగారు చెప్పినటువంటి కొన్ని సంఘటనలు అనుభవాల్లో నుంచే తీసుకుని రాశాను. అలాగే పాత్రల గురించి మనం వర్ణించేటప్పుడు ఇందాక కొన్ని డైలాగ్స్ చెప్పాను కదా. సో నేను ఎల్లి అనే ఒక కథ రాశాను నల్లబంగారంలో. ఎల్లి అనే ఆవిడ ఒక సర్వెంట్ మేడ్ అనమాట. కొన్నాళ్ళు ఒక ఇంట్లో ఆఫీసర్ ఇంట్లో పనిచేసి తర్వాత ఊరెళ్ళిపోయి పెళ్ళైపోయి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయన చనిపోయాడు అనే విషయం తెలిసినప్పుడు, ఆమె వచ్చినప్పుడు, ఆ మాట దిగుతున్నప్పుడు ఆమె వర్ణన నేను మొదలు పెట్టడమే ఆవిడ రాశానమాట. ఎక్కువ కౌంట్ ఉన్న నేత చీర కట్టుకుని, అందులోనే ఆవిడ మొత్తం ఆవిడ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ నాకు కనిపించేలా, అంటే ఒక మనిషిని ఎల్లిని ఊహించుకోవాలి అనుకుంటే ఆమె ఎలా ఉంది, ఆమె బట్టలు ఎలా ఉన్నాయి, నెత్తికి బాగా నూనె పెట్టుకొని దూకొని గట్టి మూడేసుకుంది, కొప్పు పుల్ల పెట్టుకుంది, చెమట కారుతుంది, బాధలో ఉంది, ఆమె శవంని చూడ్డానికి, చనిపోయిన అటువంటి ఆయన చూడ్డానికి వెళ్తుంది కాబట్టి ఆమె బాధలో ఉంది అని చెప్పేసి నేను ఆ వర్ణన, ఆ క్యారెక్టర్కి అట్లాంటి వర్ణన ఇచ్చాను అనమాట. అలాగే దీపదారి అనే కథలో కూడా మెయిన్ ప్రొటగనిస్ట్ నీలిమ ఒక వసుంధర అనే ఆవిడ ఇంటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అంటే చాలా కోపంగా ఏదో అడగాలని వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు చూసాకే సగం కోపం తగ్గిపోద్ది అనమాట. అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్న ఇంట్లో వెళ్ళిన తర్వాత అక్కడ బుద్ధుడు, 18 నేత్రాల బుద్ధుడు ఉన్నాడు, ఫ్లవర్ వేజ్లు ఉన్నాయి, కర్టెన్స్, హ్యాండ్లూమ్ కర్టెన్స్ ఉన్నాయి. ఇట్లాంటి వర్ణన ఇచ్చేసరికి అంటే పాఠకుడికి కూడా ఒకలాంటి ప్లెజెంట్నెస్ వస్తుందన్నమాట. సో అట్లాంటి వర్ణనలు కూడా అవసరమని నేను అనుకుంటాను. అంటే అసందర్భంగా లేకపోతే ఒక పెద్ద మెసేజ్లాగా కూడా ఇవ్వకపోవడమే బెటరు కథలు రాసేవాళ్ళు. సో అలాగే ఇంకొకటి, పాత్రని మా ఇంటి పక్కన ఒక అంటే అప్పట్లో గయ్యాలిది అనేవాళ్ళు, గద్దరి అని మనం తెలంగాణలో అంటాము.
ఆవిడ చూడడానికి ఎలా ఉంటుంది రాశాను, ఆవిడ భర్త ఎలా ఉంటాడో రాశాను. చూడడానికి ఏమో ఇవి బయట గయ్యాల దానిలాగా ఎప్పుడు అరుస్తూ ఉంటుంది, భర్త ఏమో చాలా సౌమ్యంగా ఉంటాడు. ఇది సమాజానికి కనిపించేటటువంటి క్యారెక్టర్స్ వాళ్ళు. కానీ లోపల అతను ఎలాంటి వాడు, అతను ఎలాంటి దుర్మార్గమైన పనులు చేస్తాడు, ఆమెను కొడతాడు, ఆమెను తిడతాడు, ఇవన్నీ ఇంకొక లోపల జరుగుతున్నటువంటి సంఘటనలు అనమాట. సో అట్లా నాకు తెలిసింది ఏంటంటే ఆవిడ పాత్ర, ఆవిడ ఎలా మాట్లాడుతుందో తెలుసు, ఎలా తిడుతుందో తెలుసు, హస్బెండ్ ఏం చేశాడో తెలుసు, అంతే. ఆ సంఘటన తీసుకుని నేను ఒక కథ రాశాను. సో అలాగే శైలి భాషకు వచ్చేసరికి మామూలుగా శైలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, అతడు బాల్కనీలో నుంచుని ఆకాశాన్ని చూస్తూ ఆమెను తలుచుకున్నాడు. ఇది ఒక వాక్యం. శైలి బాగుండాలి, ఇంకా మంచిగా బ్యూటిఫుల్గా రాయాలంటే ఆ సాయంత్రం అతను ఆ బాల్కనీలో నుంచుని అందమైన ఆకాశాన్ని చూస్తూ అంతకంటే అందమైన ఆమెను గుర్తు తెచ్చుకున్నాడు. ఇది లిటిల్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో కొంచెము శైలిలో బాగా రాయాలి అనుకున్నప్పుడు కొంత డిస్క్రిప్షన్లో ఒక బ్యూటీనెస్ని యాడ్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు మన కొన్ని క్యారెక్టర్స్ని ఇందాక చెప్పాను కదా సార్, మన నాన్నగారు సార్ వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనం ఎలా అయితే బాడీ లాంగ్వేజ్లో మనకి చేంజెస్ వస్తాయో, అలాగే మనం ఏదైనా వ్యక్తి గురించి రాసేటప్పుడు అతను కోపిష్టివాడు కంటే కూడా అతను ఎంటర్ అయినప్పుడు ఆ కోపిష్టివాడు అనేది కొంచెం ఓల్డ్ స్టైల్ అనిపిస్తే కనుక అతను ఎంటర్ అయినప్పుడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, చేతులు వణుకుతున్నాయి, అలా ఒక చిన్న అది యాడ్ చేస్తే ఆ వ్యక్తీకరణ బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాగే కథా విస్తరణ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. మామూలుగా మనకి కథకైనా, సినిమాకైనా, నవలకైనా, దేనికైనా 3 భాగాలు ఉంటాయి. ఒకటి బిగినింగ్, 2 మిడిల్, 3 క్లైమాక్స్. సో బిగినింగ్లో ఏముంటుంది, ఎగ్జాంపుల్ గీతాంజలి సినిమా చెప్తాను. గీతాంజలి సినిమాలో ప్రకాష్ అనే క్యారెక్టరు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఏదో పాటలు పాడుకుంటూ అంటే కొంచెం బాధ్యత రాహిత్యంగా ఉంటాడు. ఫస్ట్ 15 నిమిషాలు మనకు అదే చూపిస్తారు ఆ సినిమాలో. ఈ లోపల యాక్సిడెంట్ అవుతుంది, అది ఫస్ట్ పార్ట్ అనుకుంది. అంటే కథ కూడా ఇలాగే, కథ స్టార్టింగ్లోనే ఆసక్తి కలిగేటట్టే ఉండాలి. అంటే జస్ట్ స్ట్రైట్గా మామూలుగా ప్లెయిన్గా వెళ్ళిపోతే పాఠకుడికి కూడా ఏముంది లైన్లో అనేసి పక్కన పెట్టేస్తారు. ఫస్ట్ ఓపెనింగ్ కొంచెము డిస్క్రిప్షన్ కానివ్వండి, పాఠకుడికి ఆసక్తి కలిగించాలి. సినిమా అయినా అంతే కదా, మనకు నచ్చిపోతే టీవీ బంద్ చేసి కూర్చుంటాము, బుక్ అయినా మూసేసి కూర్చుంటాము. సో ఫస్ట్ మనం ఫస్ట్ పార్ట్ రాసేటప్పుడు కొంత ఆసక్తి కలిగేటట్టుగా బిగినింగ్ ఉండాలి. సో అట్లా కొంత ఉంటుంది, ఒక 15-20 మినిట్స్ ఉంటుంది సినిమా అయితే కనుక. మధ్యలోకి వచ్చేసరికి అది ఇంటర్వెల్కి వచ్చేసరికి ఏమవుతుంది, క్యారెక్టర్కి సమ్ క్యాన్సర్ ఏదో ఉన్నట్టు తెలుస్తుంది. తెలిసి ఏం చేస్తాడంటే నేను ఇక్కడ అమ్మ నాన్నల దగ్గర ఉండొద్దు అని చెప్పేసి అతను వేరే ప్లేస్కి వెళ్దామని అక్కడికి వెళ్తాడు. అక్కడ అతనికి హీరోయిన్ పరిచయం అవుతుంది. ఇదంతా మిడిల్ పార్ట్కి వస్తుంది. పరిచయం అయిన తర్వాత ఆ అమ్మ ఇతను టీజ్ చేయడం ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ రావాలి. అంటే మధ్యలో మనం కథకైనా సినిమాకైనా ఎత్తుపల్లాలు, అప్స్ డౌన్స్, తల్లకిందులు అవడము, ఏదో ఒక విషయం తెలియడం, అంటే స్టన్నింగ్ విషయం, షాకింగ్ విషయం తెలియాలి. అప్పుడు తెలుస్తుంది అతనికి ఈ అమ్మాయికి కూడా చచ్చిపోతుంది, ఈ అమ్మాయికి కూడా ఆరోగ్యం బాగోలేదు అని. ఇక్కడ ఏమైంది, పాఠకులకి ప్రేక్షకులకి తెలుసు ఇది హీరోకి బాగాలేదు, హీరోయిన్కి బాగాలేదు అని తెలుసు. ఒక షాక్కి మనం కూడా గురవుతాము, అరే ఇద్దరికి ఇట్లా ఉందా అని చెప్పేసి. కానీ అక్కడ హీరోయిన్కి తెలీదు హీరోకి బాగాలేదు అనేది. సో ఇది సెకండ్ పార్ట్ ఎప్పుడు కూడా బ్రాడ్గా ఎక్కువ ఉంటుంది. మేజర్ పార్ట్ నవలలో అయినా, కథలో అయినా, సినిమాలో అయినా మధ్య పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడే మనం అన్నీ చూపించాలన్నమాట. నిజం చెప్పాలంటే కథకి ముందు చివరి భాగాలు ఎంత ఇంపార్టెంటో మధ్య భాగం కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్లెయిన్గా వెళ్ళిపోతే అక్కడ కూడా మనం ఏముందిలే ఇందులో అని పక్కన పడేస్తాం. సో క్లైమాక్స్కి వచ్చేసరికి మామూలుగా మనము ఏమనుకుంటామంటే ఏదో 2 ఎండింగ్స్ ఊహించుకుంటాం కదా, హ్యాపీ ఎండింగ్ ఆర్ సాడ్ ఎండింగ్ ఊహించుకుంటాం. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎవరు, ఇప్పుడు మనకి చూస్తే హీరోయిన్లు బాగానే ఉన్నారు, సరే వాళ్ళకి ఆరోగ్యాలు బాగోలేకపోయినా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, ఇటు పేరెంట్స్ ఎవరు కూడా వాళ్ళని ఏమీ అనరు. అంటే ఎటువంటి క్లిష్టత వాళ్ళ జీవితంలో లేదు. ఉన్నదల్లా ఆ అమ్మాయి రూపంలో వస్తుంది. ఏంటంటదంటే నువ్వు నా కళ్ళ ముందు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపో అని ఆ అబ్బాయిని కొంత దూరం పెడుతుంది అనమాట. అది నాకు ఈ సినిమాలో నాకు కనిపించినట్టు బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ అది అనిపించింది అనమాట. అంటే ఎటువంటి అడ్డంకులు లేవు వాళ్ళకి. సో అది చివరికి వచ్చేసరికి క్లైమాక్స్ వచ్చేసరికి మనందరం ఏమనుకుంటామంటే ఇద్దరు చచ్చిపోతారు అనుకుంటాము, కానీ ఎండింగ్లో మాత్రం
డైరెక్టర్ ఏం చేశాడంటే చచ్చిపోయినట్టు కాకుండా ఇద్దరిలో చాలా ఇయర్స్ ఉంది కాబట్టి నాకు సరిగ్గా గుర్తులేదు, మోస్ట్లీ హీరోయిన్ అనుకుంటా, ఆవిడ లోపల ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతుంది, శుభం కార్డు లాగానే వేసి క్లోజ్ చేస్తారు ఆ సినిమాని. అంటే ఎండింగ్ అనేది నాకు మై ఒపీనియన్ ఈస్ పాఠకుడికి ప్రేక్షకుడికి ఊహించినట్లుగా ఉండొద్దు. మీరే ఊహిస్తే, అంటే నేనైనా సరే మనమే ఊహిస్తే ఇంకేముంది, ఆ రచయిత మీద ఆ డైరెక్టర్ మీద రెస్పెక్ట్ పోతుంది. అంటే నేను కూడా చేయొచ్చు కదా, ఇది నేను కూడా రాయొచ్చు కదా. చాలా సినిమాలు మనము ఆల్రెడీ థ్రిల్లర్ సినిమాలు చూసినప్పుడు 10 నిమిషాలకి సినిమా అంతా అర్థమైపోయిందని ఒకలాంటి మనకి తెలియకుండానే ఒక చిన్న అది వస్తుంది కదా. అలా రాకుండా పాఠకుడు అంచనాలకి ప్రేక్షకుడు అంచనాలకి దొరకకుండా ఆ క్లైమాక్స్ ఉంటే బాగుంటుంది అనేది మై పర్సనల్ ఒపీనియన్. చివరిగా ఒక చిన్న సలహా అనుకుంటారో సూచన అనుకుంటారో పెద్దవాళ్ళుగా కూడా ఉన్నారు కాబట్టి నా ఒపీనియన్ చెప్తాను. ఏదన్నా రాయాలన్నా ఏది రాయాలన్నా అంటే ఒక 1000 పదాలు రాయాలంటే ఒక పదం రాయాలంటే 1000 పదాలు చదవాలి. కాబట్టి మీరు అందరూ బాగా చదవండి. చదివితేనే మనం ఏదైనా కొంచెం రాయగలం. ఇప్పుడు ఇందాక మేడమా సార్ ఎవరు అన్నారు, పెన్ను పేపర్ మీద పెట్టలేకపోతున్నాను అని. చదువుతూ ఉంటే తెలియకుండా మనకు ఆలోచనలు వస్తాయి, వాకింగ్లో వస్తాయో, లేకపోతే పడుకోబోయే ముందు వస్తాయో, లేకపోతే మనం ఏదైనా చూస్తున్నప్పుడు వస్తాయో, ఒక వార్త నుంచి వస్తాయో, ఒక సినిమా నుంచి మనకు ఒక సంఘటన వస్తుందో. అంటే ఐడియాస్ సేమ్ ఉంటాయి, బట్ మనం వాటిని ఎలా ఎక్స్పాండ్ చేస్తాం, ఎలా వాటిని ఎలాబొరేట్ చేస్తాం, ఎలా వాటిని మనం వాళ్ళకి చూపిస్తాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ కథ అయినా సరే, నవలైనా, కవిత్వం కూడా సేమ్ రూల్స్ కవిత్వానికి కూడా వర్తిస్తాయి. ఇది నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న విషయం. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళకి అండ్ పెద్దింటి అశోక్ కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత దూరం నుంచి ఇంత ఆసక్తిగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. తక్కువ మాట్లాడిస్తున్నా. యా ఓకే. నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. ఇంకా నేను నల్ల బంగారం కథలు రాయడానికి నాకు కూడా నిజంగా ఒక 6 ఏళ్ల క్రితం వరకు అసలు రచనా రంగంలోకి నేను లేట్గా వచ్చాను. అంటే చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. నాకు 8-10 ఏళ్ల వయసు అప్పుడే నేను చదవడం మొదలుపెట్టాను. అందరినీ చదివేశాను, ఎద్దనపూడి, కోకు, చల్లం. అంటే ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ చదివిన తర్వాత ఏముంది ఇందులో అనిపించింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఆల్మోస్ట్ అందరినీ నేను చదివాను. చదివిన తర్వాత రాయాలన్న ఆలోచన మాత్రం నాకు 2018 ఆ టైంలో వచ్చింది. అది కూడా సీరియస్గా నేను అనుకోలేదు అసలు. లిప్తకాలపు స్వప్నం అనే ఒక అనువాద పుస్తకాన్ని 7 సంవత్సరాల బాలుడు, 25,000 బొమ్మలు, 2300 రోజుల్లో అన్ని బొమ్మలేసి ఒక మిస్ డయాగ్నసిస్ వల్ల ఆ అబ్బాయి, కేరళకు చెందినటువంటి ఎడ్మండ్ థామస్ క్లింట్ అని ఆ అబ్బాయి చనిపోతాడు. సో దాని ట్రాన్స్లేషన్ చేసే అవకాశం నాకు వచ్చింది. యాక్చువల్గా అది ఆ బుక్ ఆర్డర్ చేసుకుంది మా హస్బెండ్. తను చదివేసి పుస్తకం చాలా బాగుంది, నువ్వు చదువు అన్నప్పుడు ఒక 10 పేజీలు చదివి నేను పక్కన పెట్టేశాను. నాకు భయం వేసింది. చిన్న బాబు, అదే టైంలో నాకు కూడా అదే ఏజ్ బాబు ఉన్నాడు, కొంచెం 1-2 ఇయర్స్ అటు ఇటుగా. సో నాకు ధైర్యం సరిపోలేదు. చదవడానికి నేను ఆల్మోస్ట్ 3-4 నెలలు తీసుకున్నాను. మళ్ళీ చదివాను, మళ్ళీ ఏడవడం, మళ్ళీ గ్యాప్, మళ్ళీ పక్కన పెట్టడం. సో అలా చేస్తూ మొత్తం పుస్తకం చదివినాక నువ్వెందుకు ట్రాన్స్లేట్ చేయకూడదు దీన్ని అని అంటే, అప్పటిదాకా అసలు నేనేం రాయలేదు. జస్ట్ ఫేస్బుక్లో ఒక వాక్యం, 2 వాక్యాలు, దానికి కూడా మా హస్బెండ్ ఫోన్ చేసి ఇది పెట్టొచ్చా అని అడిగేదాన్ని. సో భయం ఉండేది కొంచెం. అట్లాంటి దాంట్లో నుంచి ఆ లిప్తకాలపు స్వప్నం ట్రాన్స్లేషన్, లేదు నువ్వు చేయగలవు, అమ్మగా నువ్వు మాత్రమే చేయగలవు అని చెప్పినప్పుడు నేను ఆ పుస్తకాన్ని చేశాను. అది 5 నెలలు అనువాదం చేశాను. 5 నెలలు నాకు చాలా నరకం అన్నమాట. అంటే ఆ సంఘటనలు చూస్తున్నప్పుడు ప్రధాన్ని మనం కంపేర్ చేసుకుంటాం కదా, మన పర్సనల్ లైఫ్తో చూసుకుంటాము. అలాగే నాకు బాబు ఉండడం వల్ల సేమ్ అదే ఏజ్ అబ్బాయి, ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నలే వీడు కూడా అడుగుతున్నాడు, సేమ్ ఇలాగే ఉన్నాడు ఏంటి అని బాగా చాలా ఎమోషనల్ అయిపోయి 5 నెలలు పట్టింది నాకు అది అనువాదం చేయడానికి. అది నా మొదటి, అంటే ఒక రకంగా అన్నప్రాసన రోజు ఆవకాయలాగా నేను చేయడమో అది చేశాను. అది అసలు అనుకోలేదు నేను ఇందులోకి వస్తానని. అది చేసిన తర్వాత నా దృష్టి మొత్తం మారిపోయింది. అప్పటి నుంచి నేను కొన్ని వ్యాసాలు రాయడము, లేకపోతే సినిమా రివ్యూస్ బాగా రాసేదాన్ని, పుస్తక సమీక్షలు చేసేదాన్ని.
అలా 2019లో మీటూ కోసమని ఒక కథ అడిగారు. ఫస్ట్ నా కథ అదనమాట. మీటూ సంకలనంలో కుప్పిల్ పద్మ గారు తెచ్చిన సంకలనంలో ఆ కథ రాశాను ఒకటి. మీటూ అని చైల్డ్ అబ్యూస్ మీద రాశాను. అప్పటి నుంచి వచ్చినటువంటి కథలు 2024లో నల్ల బంగారం అని చెప్పి నేను ఒక 13 కథలు రాశాను. అవన్నీ కూడా సింగరేణి బొగ్గు జీవితాల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటటువంటి అన్ని సంఘటనలు. చైల్డ్ అబ్యూస్ ఉంటుంది అందులో, ఇందాక చెప్పిన గద్దరి అనే పక్కింటి ఆంటీ కథ ఉంటుంది, నాన్న ఫ్రెండ్ తాగుడికి బానిసై, మీ అందరికీ తెలుసు కదా సింగరేణి కాలనీస్ అంటే బాగా తాగి, అంటే లోపల అంత కష్టం ఉంటుంది వాళ్ళకి, దాన్ని మర్చిపోవడం కోసం తాగుతూ ఉంటారు. సో తాగి ఆయన ఆరోగ్యం పాడు చేసుకోవడం, ఆయనకున్న పిల్లలు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఒక బాధ. తర్వాత జీవో ఆడపిల్లలకి ఉద్యోగాలు, వారసత్వపు ఉద్యోగాలు. నేను నాకు చెల్లి ఉన్నాము, నాన్నగారికి హెల్త్ బాగోలేక విఆర్ఎస్ తీసుకున్నప్పుడు మాకు ఉద్యోగాలు లేవు. అదే అబ్బాయి అయితే వచ్చేసేది. కొంచెం బాధ అనిపించింది ఏంటిది అని అనుకున్నా. సో అందులో నుంచే నాకు ఎందుకు ఈ ఆడపిల్లల ఉద్యోగాల గురించి ఒక కథ ఎందుకు రాయకూడదు, ఆ జీవో 2019లో వచ్చింది. సో వారసత్వ ఉద్యోగాలు ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇస్తున్నారు. దానికోసం గోదావరికి అని వెళ్ళి రీసెర్చ్ చేసి అక్కడున్న ఓపెన్ కాస్ట్ అమ్మాయిల్ని నేను ఇంటర్వ్యూ చేసి నల్ల బంగారం అనే కథ తీసుకొచ్చాను. సో అట్లానే ఇందులో ఈ నల్ల బంగారంలో అమ్మ గురించి ఒక కథ ఉంది, జీవగర్ర పుల్ల అని చెప్పేసి. అమ్మకి క్యాన్సర్, ఆ క్యాన్సర్ ఉన్న అమ్మ చనిపోతున్నప్పుడు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో తనకున్నటువంటి ఒక చిన్న క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది. దాన్ని ఆవిడ జబ్బు వచ్చినాక ఇక ఆవిడకి మరణం తథ్యం అన్నప్పుడు ఆవిడ ఒక మాట అంటది అనమాట, బుజ్జి ఏది శాశ్వతం కాదు, ఈ కులాలు మతాలు ఇవన్నీ నత్తి, మరణం మాత్రమే నిజం, అంటే చావు ఒక్కటే నిజం అనే ఒక సత్యం చెప్పి ఆవిడ చనిపోతుంది. అప్పుడు అనుకుంటుంది ఆ పిల్ల, జీవగర్ర పుల్ల ఉంటే బాగుండు కదా, అంటే అమాయకత్వం కదా, అంటే ఆ పుల్ల అంటే మంత్రదండం లాంటిది అనమాట. అది ఉంటే అమ్మ మీద ఇట్లా పెడితే అమ్మ చచ్చిపోయి అమ్మ బయటకు వస్తుంది అన్న ఒక అమాయకత్వంలో నుంచి, బాధలో నుంచి వచ్చినటువంటి కథ జీవగర్ర పుల్ల. సో ఇలా అన్ని స్నేహాలు, ఫ్రెండ్షిప్ గురించి, అలానే స్కూల్లో ఉన్నప్పుడు ఒక అట్రాక్షన్స్, లవ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, స్కూల్లోనో కాలేజీలోనో ఒక ప్రేమ కథ ఉంటుంది. సో దానికి సంబంధించి పెహలే దో ప్రేమ్ పత్ర అని చెప్పేసి ఒక కథ. అలా నల్ల బంగారంలో కథలన్నీ నా అనుభవాల్లో నుంచి పుట్టినవి. నా పేరు నాకు నచ్చలేదని ఒక కథ రాశాను, మా తాత గురించి రాశాను, అమ్మమ్మ గురించి రాశాను, మా చిన్నతనంలో మేము తిన్నటువంటి తిండి ఏంటి, మేము ఎలా బతికాము, అడవి బిడ్డల్లాగా బొగ్గు బిడ్డల్లాగా మేము ఎలా బతికాము అనేది, అవన్నీ కూడా అనుభవాల్లో నుంచి. నేను ఏ రకమైనటువంటి హంగు ఆర్భాటాలతో రాయలేదు, నాకు వచ్చింది నేను రాసుకుంటూ పోయాను. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, నేను నిన్న కుమ్మరి కుంటోడి కథలు అని చెప్పేసి కుంటోని కథలని చమన్ సింగ్ గారి కథలు చదివాను. అద్భుతంగా ఉన్నాయి అసలు ఆ కథలు. ఇవన్నీ అంతే నోస్టాలజిక్ కథలు అంటారు. అంటే జ్ఞాపకాలు మనము, కాకపోతే ఎవరు మన అనుభవాలు రాస్తారు చెప్పండి. సింగరేణి కాలనీస్ నుంచి మంచి సీరియస్ సాహిత్యం వచ్చింది. నాకు భయం కూడా వేసింది, ఇంత సీరియస్ సాహిత్యంలో నేను ఇప్పుడు వెళ్ళి దీంట్లో వేలు పెట్టి నేను ఇప్పుడు కొన్ని కథలు రాస్తే ఇందులో ఏకి పారేస్తారేమో అని నాకు నిజంగా భయంతోనే మొదలుపెట్టాను. బట్ నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ వేరనమాట. అందులో పెద్దవాళ్ళు పీచంద్ గారు, తర్వాత రవీంద్ర గారు, పెద్దవాళ్ళు, మన ఆయన పేరేంటి, ప్రభుత్వం రెడ్డి గారు, వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ ముందు అసలు నా వయసు సరిపోదు, నా అనుభవం కూడా సరిపోదు. అవి భయం వేసింది నాకు ఎట్లా రాస్తానా ఏంటని. బట్ నేను ఏమీ ఆలోచించలేదు. సరే నేను అనుకున్నాను, నేను రాస్తాను. అంటే మనం ఈ భూమి మీదకి వచ్చింది ఏదో ఒక పని చేయడానికి. క్లింట్ అనేవాడు 25,000 బొమ్మలు వేసి వాడు 7 ఏళ్ళకి చచ్చిపోయాడు. ఈ రోజు కూడా వాడు మనందరి మనసుల్లో ఉంటాడు. అతను చదివిన వాళ్ళు ఎవ్వరూ మర్చిపోరు. సో మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఏంటి అసలు భూమి మీదకి వచ్చి ఏంటి, నువ్వు తిన్నావు, నువ్వు పడుకున్నావు, నువ్వు సంతోషంగా ఉన్నావు, ఇదే కాదు కదా. నువ్వేమిచ్చావు, నీ లెగసీ ఏంటి, నెక్స్ట్ జనరేషన్కి నువ్వేమిస్తున్నావు. ఇప్పుడు సింగరేణి కథలు కానివ్వండి, కుమ్మరికుంటూరు కథలు కానివ్వండి, పెద్దింటి అశోక్ కుమార్ గారి గుండెలో వాన కథలు కానివ్వండి, ఇవన్నీ ఎవరు డాక్యుమెంట్ చేయాలో వాళ్ళు చేయాలి. సరే చేసేవాళ్ళు వాటిని చూసుకుంటూ ఇన్స్పైర్ అయ్యి ఇంకొకళ్ళు కూడా చేయొచ్చు, సంతోషం. కాకపోతే డాక్యుమెంటేషన్ అనేది చాలా అవసరం. అందుకనే నేను ఈ కథల్ని నాకు నచ్చినట్టుగా ప్లెయిన్గానే రాసుకుంటూ పోయాను. నేను ఇందాక చెప్పిన శిల్పాలు, శైలిలు కూడా నాకు అసలు ఏం తెలీదు. నాకు అనిపించినవి న్యాచురల్గా రాసుకుంటూ వెళ్ళిపోయాను. అలా ఈ నల్లబంగారం కథల సంపుటి అనేది ఒకటి వచ్చింది. తర్వాత గోడవతల అనేది కూడా చాలా వరకు కొంచెం క్లిష్టమైన మానవ సంబంధాలు ఉన్నాయి, కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి అందులో. అంటే స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఉన్నాయి. తండ్రి నాకు ఎంతో అపురూపం, మా నాన్న ఎంతో మంచివాడని ఎంతో గొప్పగా చూపించాను ఒక కథలో. ఇంకో కథలో ఇంకో తండ్రి దుర్మార్గుడు, దుష్టుడు, ధూర్తుడు, ఇంతకంటే నీచుడు ఇంకొకడు లేడు అని కూడా చెప్పాను. ఇవన్నీ జరిగిన సంఘటనలే, ఇవేవి నేను ఊహించలేదు. ఒక 10% ఏమైనా దానికి కొంత, అంటే నల్ల బంగారం రాసినటువంటి సంఘటనలు, ఆ పరిస్థితులు వేరు. గోడవతలకు వచ్చేసరికి కొంచెం నేను దానికి కొంత హంగులు అద్దాల్సి వచ్చింది. బట్ తప్పలేదు.
అంటే దేనికి కావాల్సినవి అవి మనం ఇవ్వగలగాలి. అప్పుడే అది మంచి సంపుటి అవుతుంది, మంచి కథలు అవుతాయి. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరోసారి కేంద్ర తెలంగాణ సాహిత్య అకాడమీకి ధన్యవాదాలు. అండ్ అందరికీ ఇంత దూరం నుంచి వచ్చి ఇంత ఓపిక్గా విన్నందుకు అండ్ ఇన్స్పైర్ చేశారు నన్ను. మళ్ళీ మీరు కూడా, మేము చేయడం కాదు, మీరు కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు. అన్ని రంగాల నుంచి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్.